ఇంకేమున్నది రైతు భరోసా రామ్ రామ్ దళిత బంధు జై భీమ్. మన రేవంత్ సారు చెప్పకుండా చెప్పిన ముచ్చట ఇది. మన కేసీఆర్ సారు ఓట్లకు ముందు షిల్కకు చెప్పినట్టు చెప్పిండు. చెయ్యి పార్టీని గెలిపిస్తే ఈ స్కీములే ఉండనే ఇయనే ఇయ్యరు, ఏదో ఒక వంక పెడతారు అని అన్నడా అనలేదా? అగో అన్నట్టుగానే రేవంత్ సార్ వారు నిండు అసెంబ్లీలా కొత్త వంకలు స్టార్ట్ చేసిండట. ఏది ఓ పారి మనం కూడా ఇందాం రారీ. ఖతం, రైతు బంధుకు టాటా, భరోసా బై బై అయిపోయినట్టేనా? ఇక గట్లనే గుర్తుంది మరి రేవంత్ సార్ వారి ముచ్చట్లింటుంటే. అసెంబ్లీలా ఏమన్నాడో ఇనురే జరా. 10 ఏళ్లలో బొచ్చెడు తప్పులు పుట్టెడు అప్పులు. వాళ్ళు చేసిన తప్పులను సరిదిద్దడానికి, వాళ్ళు తెచ్చిపెట్టిన అప్పులను కట్టడానికి, అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన అప్పులకు మిత్తిలు కట్టాలంటే మళ్ళీ బ్యాంకులు పోయి తేవాల్సి వచ్చింది అధ్యక్ష. ఈరోజు మేము పేద రైతులకు ఈరోజు రైతు భరోసానో, లేకపోతే వారు కోరుకుంటున్న కౌలు రైతులకో, ఇంకొకరికో, లేకపోతే మహిళలకు ఇస్తున్న డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష? ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సమయానికి ఇవ్వలేకపోతున్నాం? హాస్టళ్ల బిల్లులు ఎందుకు సమయానికి మేము కట్టలేకపోతున్నాం? ఎందుకు తులం బంగారము కళ్యాణ లక్ష్మి షాది ముబారక్లు ఇవ్వలేకపోతున్నాం? ఇదే 1,27,000 కోట్లు నా దగ్గర ఉంటే ఈ 1,27,000 కోట్లతోని తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు సృష్టించటోని అధ్యక్ష. నేను పైసలు లేవు, ఇక ఇచ్చుడు లేదు అన్నట్టే కదా. మరి ఓట్లకు ఇదే రైతు బంధు మీద సార్ ఏమన్నాడు ఒక్కసారి అది కూడా వినాలే. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? మరి ఈడ దివానగాళ్ళు ఎవరన్నట్టు, ధమాక్ లేదే ఎవరికన్నట్టు? ఏడాదైంది రైతు బంధు ముచ్చట్నే లేదు. మరి సారు సిద్ధాంతం ప్రకారం రేవంత్ సార్ను దివానగాళ్ళు అని పిలుచుకోవచ్చా మరి? లేకుంటే ఏందోలా మరి? అప్పులైనాయి, అప్పులు ఎక్కువైనాయి, అందుకే ఏం చేయలేకపోతున్నా అని ఇప్పుడు రాగం తీసుడేంది? మరి తెలివి ఓట్లకు ముందు ఏమాయే? బరాబర్ ఇస్తాం, అన్ని ఇస్తామని ఎందుకు మత్పరిచ్చిండు? అధికారం వచ్చినాక ఎందుకు మాయ చేసుడు? రైతు గొంతును తడిగుడ్డతోని కోసినట్టేనా కాదా? అసలు ఈ అప్పుల కథ ఏంది, ఆమ్దాని ఏంది, ప్రభుత్వం చెప్తున్న తప్పులు లెక్కలేంది, అబద్ధాలేందో అసెంబ్లీల హరీష్ అన్ననే లెక్కపత్రంతో సహా షిల్కకు చెప్పినట్టు అంత వివరంగా చెప్పిండు. అయినా రేవంత్ సారుది మళ్ళాదే పాట. ఏమాయ సారు రైతు బంధు అంటే పైసలేవు. ఇదెక్కడి మాట, ఇదెక్కడి పంచాది? ఇదొక మాటనేనా? తరికనేనా? ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడెక్కినాక బోడి మల్లన్న లెక్క రైతులను గిట్లా నమ్మించి ముంచుడేంది? అసలైతే మన కేసీఆర్ సారు ఏనాడో చెప్పిండు, చేయి పాటి మాటలింటే నిండా మునుగుడే, ఇచ్చిది లేదు సచ్చేది లేదు అని అనుభవంతో ముందే 1కి 10 మట్ల చెప్పిండు. ఇప్పుడు సార్ అన్నదే నిజమైంది. మొన్నటిదాకనో రేపు మాప అనుకుంటున్నారు, ఇక ఇప్పుడేమో ఏమిచ్చితట్టు లేదు అని కొత్త పాట అందుకున్నారు. కొత్త పాట కూడా కాదు, అసలైతే అధికారంలోకి అచ్చుడచ్చుడుతోనే మెల్లమెల్లగా మన దిమాకులను మాయ చేద్దామని చూసిర్రు. లంకె బిందెలు ఉన్నాయనుకున్నా ఏం లేవు అనుకుంటా ఇక ఇప్పుడు పైసలు అసలే లేవు, ఏం చేయత్తలేదని చేతులు లాబట్టి నిజంగా 10 ఏండ్లు రాజు లెక్క బతికిన మన తెలంగాణ రైతు ఈ ఏడాది సంధి మాత్రం ఎట్లా ఆగమైండో మనం చూస్తూనే ఉన్నాం. ఓ దిక్కు రుణాలంతటా మాఫీగానే గాలే, వ్యవసాయం పన్నులు విడిచిపెట్టి బ్యాంకుల ఆఫీసర్ల చుట్టూ కాళ్ళకు బలపాలు కట్టుకొని ఇంకా తిరుగుతూనే ఉన్నారు. ఇంకో దిక్కు రైతు బంధు మీద ఆశలు విడిచిపెట్టుకోరు అన్నట్టే వేస్తురు. గిట్లున్నది మరి మన రైతుల మీద సర్కారు వారి పాయిరం.